హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. జగన్నాథపురం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్గా సత్యాల సతీష్ ప్రమాణం చేయగా జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, జిల్లా పరిషత్ ఎస్ఎంసీ చైర్మన్ అరిగల వెంకటకృష్ణ, కూటమి నాయకులు గడ్డం సాల్మన్ రాజు, కోపల్లి జయరాజు, బొల్లిన రామకృష్ణ, ప్రెసిడెంట్ ఉండ్రాజవరపు రాజు, అబ్బిన నాగమణి, ఉప సర్పంచ్ గోడవల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ నార్ని నాగు ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్నాథపురం ప్రజలకి, మన తాడేపల్లి నియోజక ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు అరిగిల వెంకటకృష్ణ, మాది జగన్నాథపురం. ఈరోజు మన చరిత్ర కలిగిన ఎన్నో 1840 నుంచి 1850 చరిత్ర కలిగిన శివాలయం ఇది. ఆ శివాలయంలో నూతన కమిటీ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం, అలాగే గ్రామ పెద్దలు, అలాగే గ్రామంలో కూటమి నాయకులు అందరూ కలిసి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చాలా ధన్యవాదాలు. దీనికి సహకరించిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ కమిటీ చైర్మన్ సత్యాల సతీష్ గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు కమిటీ నంబర్లు ప్రతి పేరున ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అనుకుండా నడిపించిన మా అడప ప్రసాద్ గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా అందరూ మాకు అడప ప్రసాద్ గారు కానీ, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ఎప్పటి నుంచి కూడా చేయాలి. ఎందుకంటే ఏదన్నా పదవి అన్నది మన అలంకరణ కాదు, మన గ్రామమే. మేము ఇంత అలా చేసుకుని ఈరోజు అందరూ కూడా సమిష్టిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. మన శివాలయం చరిత్ర కలిగింది. ఏదన్నా వేరేదని వేరు, చరిత్ర కలిగి శివాలయాన్ని మనం కాపాడుకోవాలి. వెనకాల తరాలకి దీనికి ముందు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి కమిటీ సభ్యులకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ. ఈరోజు మా గ్రామంలో శివాలయానికి నూతన కమిటీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కమిటీకి చైర్మన్గా సత్యాల సతీష్ గారిని ఎన్నుకున్నందుకు సత్యాల సతీష్ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క శివాలయంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరందరూ నడుంబిగించి మీ యొక్క సేవా స్ఫూర్తిని ప్రజలకి తెలిసే విధంగా సేవా కార్యక్రమాలు ఈ యొక్క శివాలయంలో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. కమిటీ సభ్యులందరికీ కూడా ఈవేళ కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళకి నా ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తాం గ్రామం తరపున. అందరికీ నమస్కారం. కొత్తగా కమిటీ గుడికి మన ప్రెసిడెంట్ చేశారు. పూర్వం నాయకులు కలిపి గుడికి కష్టపడి సేవ చేస్తానని మా కమిటీ కూరల ద్వారాగా. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున జగన్నాథపురం గ్రామంలో మరి పురాతన దేవాలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర 180 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన శివాలయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి మన ప్రీతమ నాయకులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు
మరి ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథపురంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఐక్యతగా మరి ఒక మాట అనుకుని ఇక్కడ ఒక మంచి కమిటీని ఏర్పాటు చేయాలి, తద్వారా ఈ గుడి యొక్క పురోగతిని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి కూటమి నాయకులందరూ కూడా కూర్చుని మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ గా మరి సత్యాల సతీష్ ని నియమించడం జరిగింది. అదేవిధంగా 11 మంది బోర్డు సామాజికంగా మరి అన్ని కులాలని కలిపి ఇక్కడ ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందుగా ఈ బోర్డు అందరికీ కూడా చైర్మన్ సతీష్ గారికి, అదేవిధంగా బోర్డు సభ్యులందరికీ పేరు పేరున మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కమిటీ ఏర్పడటం అంటే ఇదొక పదవి కాదు, ఇదొక బాధ్యత. ఎందుకంటే హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మీ అందరి మీద ఉంది. దాన్ని మీరు భవిష్యత్ తరాలకు మరి హైందవ ధర్మాన్ని, వాటి యొక్క గొప్పతనాన్ని మరి తెలిసే విధంగా మంచి కార్యక్రమాలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మరి దైవ కార్యక్రమాలు కూడా మరి మీరు చేయాలని, అదేవిధంగా ఈ గుడి యొక్క సంపదను మీరు కాపాడుతూ మరి భవిష్యత్ తరాలకు ఈ సంపదను మరి దేవుడికి కైంకర్యాలకు కానీ, అదేవిధంగా ఉత్సవాలకు కానీ మరి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి మన గ్రామాధ్యక్షుడు సాల్మన్ రాజు గారు కానీ, అదేవిధంగా మన అరిగిలి వెంకటకృష్ణ గారు కానీ, జయరాజ్ గారు కానీ, అదేవిధంగా మన ఎంపీటీసీ గారు నాగులు గారు కానీ, మన రామకృష్ణ గారు కానీ, బొల్లిన రామకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఈ కమిటీకి కూడా మీరందరూ కూడా తోడుగా ఉండి మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాల ద్వారా మీరు ఈ గుడిని అభివృద్ధి చేయడం ద్వారా మరి మీరు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసామనే సంకల్పం ప్రజల్లో కలిగే విధంగా మీరు అందరూ పనిచేయాలని మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.